హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి, సేమ్ టైం తెలుగు సినిమా కష్టాలు తీరిపోవాలి. జస్ట్ నెల రోజులే టైం ఇస్తున్నా. ప్రభుత్వానికి పరిశ్రమ పెద్దలకు బిగ్ టాస్క్ డిసైడ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అటు ప్రభుత్వం ఇటు పరిశ్రమ కూర్చొని మాట్లాడుకునేలా ఒక కమిటీ ఏర్పాటు కావాలనేది డైరెక్షన్. ఈ దిశగా యాక్షన్ ప్లాన్ ఎందాక వచ్చినట్లు, సబ్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నట్లు, ఈ సందేహాలపై ప్రస్తుతానికైతే కొంత క్లారిటీ వచ్చేసిందట. తెలంగాణలో సినీ పరిశ్రమకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. గురువారం సినీ పెద్దలతో జరిపిన చర్చల సందర్భంగా దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సబ్ కమిటీ వేయాలి అన్నది ఈ దిశగా పడబోయే ఫస్ట్ స్టెప్. టికెట్ ధరల నియంత్రణ, థియేటర్ల నిర్వహణ, జీఎస్టీ తగ్గింపు, ఇతర కీలక అంశాలపై చర్చించి పరిష్కార మార్గాలు సూచించడం సబ్ కమిటీ విధి. ఈ ఉపసంఘం కూర్పుపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్స్ పై సబ్సిడీ పొందాలి అనుకుంటున్నారా? ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షత వహించే అవకాశం ఉందని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ సభ్యులుగా ఉంటారని తెలుస్తోంది. సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, 24 క్రాఫ్ట్స్ చెందిన ఇతర ప్రతినిధులు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీలో భాగస్వామ్యం తీసుకునే వీలుంది. మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సినిమా టికెట్ ధరలపై నెలకొన్న సందిగ్ధత, పైరసీ కారణంగా ఏర్పడ్డ సమస్యలు ఇది ఎజెండాలో మొదటి అంశం. రెండవది థియేటర్ల నిర్వహణ, సినిమా థియేటర్లలో సాంకేతిక అభివృద్ధి, సౌకర్యాల పెంపు, సురక్షితమైన వాతావరణం కల్పించడం ఇవన్నీ సబ్ కమిటీ చర్చించబోయే అంశాలు. మూడో అంశం జీఎస్టీ తగ్గింపు. సినిమా టికెట్ ధరలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ స్లాబ్ను తగ్గించడం ద్వారా పరిశ్రమపై ఆర్థిక భారం తగ్గించాలి అన్నది ప్రధాన డిమాండ్. నాలుగో సమస్య సంధ్యా థియేటర్ ఘటనపై తదుపరి చర్యలు ఎలా అనేది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ చర్చించనుంది. పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరిపి నెల రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాల్సి ఉంది. మంత్రుల ఉపసంఘం ఇచ్చే సూచనల ఆధారంగా తగిన విధానాలు రూపొందించి అమలు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన. అందుకే వీలైనంత త్వరగా ఉపసంఘం కూర్పుపై నియంత్రణ తీసుకునే అవకాశం ఉంది.